కనకదుర్గ జ్యోతిష్యాలయం, పొదిలి రోడ్డు, ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా, దర్శి. వాక్ సిద్ధి, మంత్ర సిద్ధి పొందిన కోయ పూజారి ధర్మరాజు. సెల్ 7032206847. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్య భర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువు గారిని కలిసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఎటువంటి వాటికైనా శాంతి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా అంజనం వేసి చూసి చెప్పబడును. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం, పొదిలి రోడ్డు, ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా, దర్శి. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనుండగా అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎవరెవరికి టిక్కెట్లు రావచ్చుననే విషయాలు ప్రజలు చర్చించుకుంటుండగా దర్శిలో కూడా ఇలాంటి పరిస్థితే కొనసాగుతుంది. దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరికి అవకాశం రావచ్చుననే విషయంలో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠత నెలకొని ప్రజలు ప్రధానంగా చర్చించుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే టీడీపీ, జనసేన విషయంలో కూడా ఉత్కంఠత పరిస్థితే ఉంది. పొత్తులో భాగంగా దర్శి జనసేనకు వస్తుందా, టీడీపీకి వస్తుందా అనేది ఎక్కడ నలుగురు చేరినా ఇదే ముచ్చటయింది. టీడీపీకి ఇస్తే ఎవరికి దక్కవచ్చును, జనసేనకి ఇస్తే ఎవరికి దక్కవచ్చునని జనం చర్చించుకుంటున్నారు. టీడీపీ టికెట్ తనకే వస్తుందని ధీమాగా చెబుతున్న ఒక నాయకుడు దర్శిలో సరైన ఇంటి కోసం అన్వేషణ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే జనసేన టికెట్ తనకే వస్తుందని మరో నాయకుడు తనదైన శైలిలో వ్యవహరిస్తూ తన సత్తా జనానికి తెలిసేటట్లుగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగటం కూడా కనిపిస్తుంది. టీడీపీ, జనసేన టికెట్ ప్రకటన ఇప్పుడే ఉండదని, ఇంకా సమయం పడుతుందని మరో వాదన కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రధాన పార్టీల దర్శి టికెట్ ఎవరికి దక్కుతుందనేది జనానికి ఒక ప్రధాన ముచ్చటగా మారిపోయింది.